మాట్లాడండి, మేము పక్క జరుగుతాం. ఆర్గ్యూ చేయొద్దు మీరు ఊరికే. నేను కాదు ఆయనైనా నేనైనా ఓపిక పేషెన్స్ ఇవ్వడం చెప్తున్నాను మేడం. ఒకటి మాది జాతీయ పార్టీ. ఈరోజు తెలంగాణలో ఒక దుర్మార్గమైన పరిపాలన అంతమొందించాలని ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసాం. క్యాడర్ టీడీపీకి క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది, ప్రతి నియోజకవర్గంలో 4-5 అభ్యర్థులు ఉన్నారు. అందులో భాగంగా వీళ్ళందరినీ అసంతృప్తులను బుజ్జగించాల్సిన అవసరం మా మీద ఉంది. మా అధిష్టానం చూసుకుంటే దానికి వర్రీ ఏం లేదు. వాళ్ళు ఇచ్చినా టీడీపీ వాళ్ళు ఇచ్చినా మేము ఇచ్చినా, మీ సీట్ల గురించి అడిగారు చెప్తున్నా, వాళ్ళు ఇచ్చినా మేము ఇచ్చినా సర్వేలు తీసుకొని ఏఐసీసీ ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ఒక అవకాశం, మాకు అవకాశం, వాళ్ళ సర్వేలు మా సర్వేలు మిగతా వాళ్ళ సర్వేలు అన్ని టాలీ చేసుకొని మేము అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. భిక్షపతి యాదవ్ గారు మాకు సీనియర్ లీడరు, ఒకసారి ఎమ్మెల్యే చేశారు, పోయినసారి కాంటాక్ట్ చేశాడు. వాళ్ళ బాబు మాకు యూత్ కాంగ్రెస్లో ఎలక్టెడ్ పర్సన్, వైస్ ప్రెసిడెంట్, ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ. ఆయన సరే సర్వే గారు వచ్చేటప్పటికల్లా వాళ్ళ క్రిషాంక్ అనే వాళ్ళ అల్లుడే, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇవి చిన్న చిన్న అసంతృప్తులు. కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఒకటి మేడం, ఆవేశంలో బాధలో పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి దుర్గాప్రసాద్ కానీ మేము కష్టపడ్డ వాళ్ళకి పార్టీలో ఆ బాధ ఎలా ఉంటుందంటే, మరి ఇంత కష్టపడ్డా మాకు టికెట్ రాలేదన్న బాధతో వాళ్ళు ప్రకటిస్తారు. అది ఇంకా టైం ఉంది, 19 దాకా టైం ఉంది, 22 దాకా టైం ఉంది. అవి మా అధిష్టానం చూసుకుంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడకుండా వర్రీ లేదు, దాని గురించి వర్రీ లేదు. ఇప్పుడు మాకు టీడీపీకైనా మాకైనా టీజేఎస్కైనా సిపిఐకైనా ఒకటే లక్ష్యం, ఈ రాష్ట్రం ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఇలాంటి కుటుంబ పరిపాలన ఉండొద్దు. మా ప్రథమ లక్ష్యం అదే మేడం. ఇంకొకటి, ఇప్పుడు ఈ అసంతృప్తుల విషయం మనం అసలు వర్రీ కావాల్సిన అవసరమే లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇంత పెద్ద పార్టీలు, ఇంత పెద్ద పార్టీలు, 4 పార్టీలు కలిసినప్పుడు జాతీయ పార్టీలు ఇలా జరగడం అనేది సహజమైన పరిణామం, అది వర్రీ కాదు. ఇప్పుడు అన్న మాట్లాడినట్టు అన్నా కదా, మీది ఆంధ్ర తెలంగాణ చెప్పమంటున్నాడు బ్రదర్. ఇక్కడ ఓటు హక్కున్న అందరూ తెలంగాణ బిడ్డలని మీ ముఖ్యమంత్రి ప్రకటించాడు. దయచేసి అది గమనించండి. రెండోది, మీరు ఒక పక్క నుంచి ఆంధ్ర వాళ్ళని తిడుతున్నారు, కేంద్రం అక్కడ చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ కేటీఆర్ గారు వచ్చి నిన్న మొన్న మీటింగ్లు మా ప్రాంతంలో కూకుట్పల్లి, సెల్లింగంపల్లి, హైదరాబాద్లో మీటింగ్లు పెట్టి మేము కేసీఆర్ గారిని మనం చంద్రబాబు గారిని అనలేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మేడం గమనించాల్సింది వీళ్ళు ఒకటి ఏంటంటే, మేము వ్యక్తిగత విమర్శలు చేయదలుచుకోవాలి, ఒక కన్స్ట్రక్టివ్గా చేయండి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఈరోజు వీళ్ళది ఎంత చెంపపెట్టి మేడం హైకోర్టు ఈరోజు క్లియర్గా ఇచ్చింది ధర్నా చౌక్ని. మనం చేసిన ధర్నా చౌక్, మనం చేసిన పనులు అవన్నీ చేసే కదా మనం తెలంగాణ సాధించుకుంది. మీరు నిధులు, నీళ్లు, నియామకాలు ఆ 3 తీసుకున్నారు. ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది. డిఎస్సి ప్రకటించి 2 సంవత్సరాలు అయింది. గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి 2 సంవత్సరాలు మేడం. ఎంతో రిజల్ట్ ఈజీలకి అపాయింట్మెంట్ చేతకాల 2 years. నిన్ననో మొన్న గ్రూప్ 2 అభ్యర్థులందరూ సంస్కరణ సభ చేశారు, బర్త్డే చేసుకున్నారు. 2 years అయిపోయిందని చెప్పి ఒక్కరికి ఉద్యోగాలు ఇలా. ఇంకా వీళ్ళంటారు ప్రాజెక్టుల విషయం వచ్చినప్పటికల్లా, గతంలో కంప్లీట్ అయిన ప్రాజెక్టు 10%, 20% ప్రాజెక్టులు కంప్లీట్ చేయకుండా కొత్త ప్రాజెక్టు ఒకటి తీసుకొచ్చుకొని కాళేశ్వరం పెట్టుకొని దాన్ని విపరీతంగా నిధులు పెంచేసి విపరీతంగా హైప్ చేసేసేసి 50-60 కోట్లు 60-60 వేల కోట్లు స్కామ్ చేసుకుంటూ ఒక పక్క నుంచి 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు అని చెప్పుకుంటూ మేడం విద్యాసాగర్ రావు గారు నిపుణుడు కదా, విద్యాసాగర్ గారు నేను జలవనరుల నిపుణులు, నీటిపారుదల నిపుణులు, ఆయన ఎంఏ ఎల్ఎల్ఎం చేశా, నాతో పాటు ఎల్ఎల్బి ఆయన మేమిద్దరం కలిసి ఒకే రోజు హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేశాం మేడం. ఆయన విద్యాసాగర్ రావు గారు చెప్పిన మాటలు వీళ్ళు గమనించాలి. విద్యాసాగర్ రావు క్లారిటీ, ఒక టీఎంసీ నీటు ఎన్ని వేల ఎకరాలకు వస్తుంది, 10,000 ఎకరాలకు వస్తుంది, మీరు ఎన్ని టీఎంసీలు ఆపుతున్నారు, ఎన్ని వేల ఎకరాలు పండించగలుగుతారు, 1,00,000 ఎకరాలు ఎలా వస్తుంది, 16 లక్షల ఎకరాలు వస్తుంది, 20 లక్షల ఎకరాలు ఎలా వస్తుంది. వీళ్ళు కరీంనగర్ పోయినా ఫస్ట్ మీకే అంటారు, వరంగల్ పోయినా మీకే అంటారు, నల్గొండ పోయినా మీకే అంటారు, హైదరాబాద్ మీకే నీళ్ళు అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు, ఎక్కడ వస్తాయి, అసలు ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్ది, వీళ్ళు ఇచ్చే బడ్జెట్ ప్రకారం అవుద్దా? వాటర్ గురించి లెక్క మాత్రం పక్కా చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. రాష్ట్రానికి సంబంధించి రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతోంది, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఎలా ఉందో అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారి నుంచి తెలుసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కీప్ వాచింగ్.